వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్. ఇంతకుముందు వీడియోస్లో మనం హిమాలయ నదీ వ్యవస్థ గురించి చూసాము. ఇప్పుడు ద్వీపకల్ప నదీ వ్యవస్థ గురించి చూద్దాము. ద్వీపకల్ప భూభాగం ఏ దిశగా వాలుగా ఉంటుంది? పడమర నుంచి తూర్పు దిశగా. ద్వీపకల్ప నదుల్లో ఎంత శాతం నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి? 90%. మిగిలిన 10% నదులు ఏ దిశలో ప్రవహిస్తాయి? కొన్ని ఉత్తర దిశగా గంగా నదిలో కలుస్తాయి, మరికొన్ని పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలుస్తాయి. ద్వీపకల్ప నదీ వ్యవస్థను ఎన్ని భాగాలుగా వివరించారు? 3 భాగాలుగా. ద్వీపకల్ప నదీ వ్యవస్థ విభాగాలు ఏవి? 1. తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు. 2. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు. 3. ఉత్తర దిశగా ప్రవహించి గంగా నదిలో కలిసే నదులు. ఫస్ట్ది తూర్పుగా ప్రవహించి ద్వీపకల్ప నదీ వ్యవస్థ. మహానది ఎక్కడ జన్మిస్తుంది? ఛత్తీస్గఢ్లోని బస్తర్ పీఠభూముల్లో గల దండకారణ్య ప్రాంతంలో. మహానది పొడవు ఎంత? 858 కిలోమీటర్లు. మహానది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? ఒడిశాలోని కటక్ సమీపంలో. మహానది ఎగువ ప్రాంత మైదానంలో ఏ ఆకారంలో ఉంటుంది? టీ కప్పు సాసర్ ఆకృతి. మహానది మైదానం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. మహానది పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాల్లో ఉంది? ఛత్తీస్గఢ్, ఒడిశా. మహానది ముఖ్య ఉపనదులు ఏది? హాస్డో, షియోనాథ్, జంక్, ఓంజ్, టెల్, మాడ్. గోదావరి నది. భారతదేశంలో అతి పురాతన నది గోదావరి. ద్వీపకల్ప భూభాగంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది? గోదావరి. గోదావరికి ఇంకేవేవి పేర్లతో పిలుస్తారు? వృద్ధగంగా, దక్షిణ గంగా, భారతదేశ రైన్ నది. గోదావరి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర వాటా ఎంత? 48.6%. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా ఎంత? 23.8%. గోదావరి పరివాహక ప్రాంతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాటా ఎంత? 20.7%. గోదావరి పరివాహక ప్రాంతంలో ఒడిశా వాటా ఎంత? 5.5%. గోదావరి పరివాహక ప్రాంతంలో కర్ణాటక వాటా ఎంత? 1.4%. గోదావరి పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాలుగా ఎన్ని యూటీస్లో విస్తరించి ఉంది? 7 రాష్ట్రాలు, 1 యూటీ, యానాం. గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది? మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో. గోదావరి తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? కందుకుర్తి వద్ద. గోదావరి తెలంగాణలో ఏ జిల్లాల గుండా ప్రవేశిస్తుంది? నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి, కొత్తగూడెం. గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుంది? బుర్గంపహాడ్ ప్రాంతంలో పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి ఏ జిల్లాల గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది? ఉభయ గోదావరి జిల్లాల్లో. గోదావరి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ఎన్ని శాఖలుగా విడిపోతుంది? 7 శాఖలుగా. గోదావరిని ఎందుకు సప్త గోదావరి అని అంటారు? ఎందుకంటే ఇది 7 శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి మొత్తం పొడవు ఎంత? 1465 కిలోమీటర్లు. గోదావరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంత దూరం ప్రవహిస్తుంది? 772 కిలోమీటర్లు. తెలంగాణలో గోదావరి ఎంత దూరం ప్రవహిస్తుంది? 560 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఎంత దూరం ప్రవహిస్తుంది? 212 కిలోమీటర్లు. గోదావరి ఉపనదులు. గోదావరి కుడివైపు ఉపనదులు ఏవి? మంజీరా, మూల, కిన్నెరసాని, మానేరు, పెదవాగు, ప్రవర. గోదావరి ఎడమవైపు ఉపనదులు ఏవి? ప్రాణహిత, వార్ధ, వేన్గంగా, పేన్గంగా, ఇంద్రావతి, శబరి, సీలేరు, కడెం, పూర్ణ, దూద్న, పెంచ్. గోదావరి ముఖ్య ఉపనదులు. మంజీరా నది పొడవు ఎంత? 724 కిలోమీటర్లు. మంజీరా నది ఎక్కడ జన్మిస్తుంది? మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని బాలాఘాట్ కొండల్లో. మంజీరా గోదావరిలో ఎక్కడ కలుస్తుంది? తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కొండలవాడి ప్రాంతం వద్ద. 2. ప్రాణహిత నది పొడవు ఎంత? 721 కిలోమీటర్లు. గోదావరి ఉపనదుల్లో అతిపెద్దది ప్రాణహిత నది. ప్రాణహిత ఎక్కడ జన్మిస్తుంది? మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలలో. ప్రాణహిత ఏ 3 నదుల కలయిక వల్ల ఏర్పడింది? పెన్గంగా, వేన్గంగా, వార్ధ. ప్రాణహిత గోదావరిలో ఎక్కడ కలుస్తుంది? కాళేశ్వరం వద్ద. గోదావరి 7 శాఖలు, అవి కలిసే ప్రదేశాల గురించి చూద్దాం. గౌతమి శాఖ ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? కాకినాడ తీరంలోని యానాం వద్ద. వశిష్ఠ శాఖ ఎక్కడ కలుస్తుంది? పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది వద్ద. వైనతేయ శాఖ ఎక్కడ కలుస్తుంది? తూర్పు గోదావరి జిల్లా కొమగిరి పట్టణం వద్ద. తుల్యా శాఖ ఎక్కడ కలుస్తుంది? తూర్పు గోదావరి జిల్లా బెండమూరు లంక వద్ద. భరద్వాజ శాఖ ఎక్కడ కలుస్తుంది? తూర్పు గోదావరి జిల్లా బెండమూరు లంక వద్ద. కౌశిక శాఖ ఎవరితో బంగాళాఖాతంలో కలుస్తుంది? వశిష్ఠ శాఖతో. ఆత్రేయ శాఖ ఎవరితో బంగాళాఖాతంలో కలుస్తుంది? వైనతేయ శాఖతో. కృష్ణానది గురించి చూద్దాం. ద్వీపకల్ప భూభాగంలో 2వ అతిపెద్ద నది కృష్ణానది. కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఎంత శాతం ఉంది? 27%. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటక ఎంత శాతం ఉంది? 44%. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంత శాతం ఉంది? 29%.
కృష్ణా నది ఎక్కడ జన్మించింది? మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో. కృష్ణా నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? 4 రాష్ట్రాలు. కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవహిస్తుంది? నారాయణపేట్ జిల్లా ముక్తల్ మండలంలో తంగడి గ్రామం వద్ద. కృష్ణా నది తెలంగాణలో ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, కృష్ణా. కృష్ణా నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? హంసల దీవి వద్ద. కృష్ణా నది మొత్తం పొడవెంత? 1400 కిలోమీటర్లు. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో కలిపి ఎంత దూరం ప్రవహిస్తుంది? 612 కిలోమీటర్లు. కృష్ణా నది మహారాష్ట్రలో ఎంత దూరం ప్రవహిస్తుంది? 305 కిలోమీటర్లు. కృష్ణా నది కర్ణాటకలో ఎంత దూరం ప్రవహిస్తుంది? 483 కిలోమీటర్లు. విజయవాడకు దిగువన ఎన్ని కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది 2 పాయలుగా విడిపోతుంది? 64 కిలోమీటర్లు. కృష్ణా నది 2 పాయల మధ్య ఉన్న సారవంతమైన మైదానాన్ని ఏమంటారు? దివిసీమ. కృష్ణా నది యొక్క ఉపనదుల గురించి చూద్దాం. కృష్ణా నది కుడివైపు ఉపనదులు ఏవి? తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచ్గంగ, కోయన, యన్న. కృష్ణా నది ఎడమవైపు ఉపనదులు ఏవి? దిండి, మూసి, భీమా, మున్నేరు. తుంగభద్ర నది. తుంగభద్ర నది జన్మస్థలం ఎక్కడ? కర్ణాటకలోని వారాహ పర్వతాలు. తుంగభద్ర నది ఎలా ఏర్పడింది? తుంగ, భద్ర అనే 2 నదుల కలయిక వల్ల. కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్దది ఏది? తుంగభద్ర నది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర నది ఒడ్డున. మూసీ నది. మూసీ నది జన్మస్థలం ఎక్కడ? వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డిపేట వద్ద అనంతగిరి గుట్టలు. మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది? నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద. దిండి నది. దిండి నది జన్మస్థలం ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలు. దిండి నది కృష్ణాలో ఎక్కడ కలుస్తుంది? నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలో ఏలేశ్వరం వద్ద. దిండి నదిని మరొక పేరుతో ఏమంటారు? మీనాంబరం నది. మున్నేరు నది. మున్నేరు నది జన్మస్థలం ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లాలోని పాకాల చెరువు. మున్నేరు నది కృష్ణాలో ఎక్కడ కలుస్తుంది? నల్గొండ జిల్లాలో. చంద్రభాగ. పాండురంగ దేవాలయం ఏ నదీ తీరంలో వెలిసింది? చంద్రభాగ. పండరీపురం ఏ నదీ తీరంలో ఉంది? చంద్రభాగ. పెన్నా. పినాకిని నది. పెన్నా నది ఎక్కడ జన్మిస్తుంది? కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? అనంతపురం జిల్లా హిందూపూర్ వద్ద. పెన్నా నది ఏ ఏ జిల్లాల గుండా ప్రవేశిస్తుంది? అనంతపురం, కడప, నెల్లూరు. పెన్నా నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? ఊట్కూరు వద్ద. పెన్నా నదికి ఇంకొక పేరు ఏమంటారు? పినాకిని. పెన్నా నదిని రాయలసీమ జీవనాడిగా అని ఎందుకు పిలుస్తారు? రాయలసీమ ప్రాంతానికి ప్రధాన జీవనాధారమైన నది కాబట్టి. పెన్నా నదికి ఉపనదులు ఏవి? జయమంగళ, చిత్రావతి, పాపగ్ని, కుందేరు, చెయ్యేరు, సగిలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నదీ వ్యవస్థ గురించి ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.